నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీస్ అన్ని కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ గా నిలవగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో హ్యాట్రిక్ ను పూర్తి చేసిన బాలయ్య ఇప్పుడు డాకు మహారాజ్ మూవీతో మరోసారి ఆల్మోస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని మొత్తం మీద 4 కంటిన్యూస్ హిట్స్ తో టాలీవుడ్ లో సీనియర్ హీరోలలో ఎవరు అందుకోలేని రేంజ్ రికార్డులతో దూసుకుపోతూ ఉండగా ఇప్పుడు ఈ 4 సినిమాల టోటల్ షేర్ లెక్క 300 కోట్ల షేర్ మార్కును దాటేసి ఊహకందని ఊచకోత కోసాడు బాలయ్య. మిగిలిన స్టార్స్ అందరూ పాన్ ఇండియా మూవీస్ అంటూ ఏళ్లకేళ్లు టైం తీసుకుంటున్న టైంలో 3 ఏళ్ల గ్యాప్ లో 4 సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన బాలయ్య థియేటర్స్ లో ఫుట్ ఫాల్స్ పరంగా దుమ్ముదుమారం లేపగా 4 సినిమాల టోటల్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు 300 కోట్ల షేర్ మార్కును దాటింది. అఖండ మూవీ 75.10 కోట్ల షేర్ మార్కును అందుకోగా తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి 79.82 కోట్ల షేర్ మార్కును సాధించింది. ఇక భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య టోటల్ రన్ లో ఆ సినిమాతో 71.82 కోట్ల షేర్ ను అందుకోగా ఆడియన్స్ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన డాకు మహారాజ్ మూవీ ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 80 కోట్ల మార్కు వైపు పరుగులు పెడుతూ ఉండగా ప్రస్తుతానికి 76 కోట్ల షేర్ మార్కును అందుకోగా టోటల్ గా 4 సినిమాల టోటల్ షేర్ లెక్క 300 కోట్ల మార్కును దాటేసి టాలీవుడ్ లో సీనియర్స్ లో ఎపిక్ ఫామ్ తో దుమ్ము లేపుతూ తక్కువ టైంలో టాప్ స్టార్స్ నటించిన సినిమాలకు ధీటైన కలెక్షన్లను ఓవరాల్ గా సొంతం చేసుకుని రచ్చలేపాడు బాలయ్య. ఇక అప్కమింగ్ మూవీ అఖండ 2 ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండటంతో బాలయ్య కెరీర్ లో ప్రజెంట్ మోస్ట్ హైప్ ఉన్న మూవీ అవ్వడంతో ఏమాత్రం మొదటి పార్ట్ రేంజ్ టాక్ ను సొంతం చేసుకున్న ఊహకందని రికార్డులను ఆ సినిమా నమోదు చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. మరి ఆ సినిమాతో బాలయ్య ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.